నేటి పునీతులు పునీత విన్సెంట్ డి పాల్ గారు. లోకములో ప్రతి కార్యమునకును అనువైన సమయము ఒకటి కలదు. శుక్రవారం, సెప్టెంబర్ 27, 2024. మొదటి పఠనం ఉపదేశకుని గ్రంథము 3వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. లోకములో ప్రతి కార్యమునకును అనువైన సమయము ఒకటి కలదు. పుట్టుటకొక సమయము, గిట్టుటకొక సమయము కలదు. నాటుటకొక సమయము, పెరికివేయుటకొక సమయము కలదు. చంపుటకొక సమయము, చికిత్స చేయుటకొక సమయము కలదు. పడగొట్టుటకొక సమయము, కట్టుటకొక సమయము కలదు. ఏడ్చుటకొక సమయము, నవ్వుటకొక సమయము కలదు. దుఃఖించుటకొక సమయము, నాట్యము చేయుటకొక సమయము కలదు. ప్రేమించుటకొక సమయము, ప్రేమింపకుండుటకొక సమయము కలదు. కౌగిలించుటకొక సమయము, కౌగిలిని మానివేయుటకొక సమయము కలదు. వెదకుటకొక సమయము, పోగొట్టుకొనుటకొక సమయము కలదు. పదిలపరచుకొనుటకొక సమయము, పారవేయుటకొక సమయము కలదు. చింపుటకొక సమయము, కుట్టుటకొక సమయము కలదు. మౌనము వహించుటకొక సమయము, మాటలాడుటకొక సమయము కలదు. ప్రేమించుటకొక సమయము, ద్వేషించుటకొక సమయము కలదు. యుద్ధమునకొక సమయము, శాంతికొక సమయము కలదు. నరులు పడిన శ్రమకు ఫలితమేమిటి? భగవంతుడు నరులచే శ్రమ చేయించుటను నేను గమనించితిని. అతడు ప్రతి పనికి దానికి తగిన సమయమును నియమించెను. అతడు నరునికి శాశ్వతత్వమును అర్థము చేసుకొను శక్తినిచ్చెను. అయినను నరుడు భగవంతుని చర్యలను గ్రహింపజాలకున్నాడు. ఇది ప్రభువు వాక్కు.